హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో మార్నింగ్ రొటీన్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఆల్రెడీ కర్రీ కోసం ప్రిపరేషన్ అనమాట. పొటాటోస్ అండ్ కాబులి శనగలతో మసాలా కర్రీలు అయితే చేయబోతున్నాను. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇవి విజిల్స్ అయిపోతే కర్రీ కుక్ చేయడమే. కర్రీ కోసం అయితే ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. అండ్ మా ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చింది, అది వేరే. సో ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, సో ఖచ్చితంగా ఒక స్టీల్ గిన్నె అన్నది నేను తీసుకుని అందులో కుకింగ్ చేయాలనుకుంటున్నానని. సో ఫైనల్లీ నేను సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ స్టీల్ వాటిలో కుకింగ్ చేయడం అనేది చాలా హెల్దీ. కాకపోతే ఏంటంటే మనం హెవీ బేస్ ఉన్నది తీసుకోకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఫైనల్లీ నేను సెర్చ్ చేసి మంచి బ్రాండ్లో అయితే తీసుకున్నాను. ది ఇండస్ వ్యాలీ అండి. ఇది ట్రైప్లే బేస్తో అయితే వస్తుంది అనమాట. సో చాలా హెవీగా ఉంటుందండి. కర్రీస్ మనం కుక్ చేసిన ఏమైనా అడుగు అయితే పట్టకుండా ఉంటుంది అనమాట. మనకి హ్యాండిల్స్ కూడా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇలా ఇన్సులేటెడ్ మెటీరియల్తో అయితే వస్తుంది. అండ్ యాజ్ వెల్ దీనిపైన లిడ్ ఇలా ఉంటుంది అనమాట. దీని యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ అయితే కుక్ చేద్దాం. రెండు కలిపి అయితే బాయిల్ చేసేసాను. ఇది మన నార్మల్ కుక్వేర్ లైక్ నాన్ స్టిక్ లేదంటే స్టీల్తో కంపేర్ చేస్తే 3 times బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే బేస్ దగ్గర నుండి రిమ్ వరకు కూడా మనకి 3 layers అయితే వస్తుందండి. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం అండ్ అలాగే 430 స్టెయిన్లెస్ స్టీల్ లాంటిది అయితే వాడారనమాట. దీనివల్ల దీని డ్యూరబిలిటీ బాగుంటుంది. అల్యూమినియం వల్ల ఫాస్ట్గా హీట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ స్టీల్ ఏదైతే ఉందో మన ఫుడ్తో రియాక్ట్ అవ్వకపోవడం వల్ల 85% న్యూట్రియంట్స్ అన్నది మన ఫుడ్లోనే స్టోర్ అవుతుంది. అండ్ మన కుకింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది టర్బో క్విక్ అని అయితే చెప్పచ్చు. అండ్ అలాగే ఇది ఇండక్షన్ బేస్తో అయితే వస్తుంది. అండ్ యాజ్ వెల్ మన ఫుడ్ అన్నది 90% ఛాన్సెస్ అయితే బర్న్ అయిపోకుండా అయితే ఉంటుంది అనమాట. జనరల్లీ చూడండి, మన స్టీల్ తీసుకున్నప్పుడు ఏంటంటే బేస్ పల్చగా ఉండడం వల్ల మాడిపోతూ ఉంటాయి. ఇందులో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ హ్యాండ్లింగ్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. లైక్ మన నాన్ స్టిక్ కంటే కూడా చాలా బెటర్ అనిపించి నేను ఏదైతే తీసుకున్నాను. సో స్క్రీన్ పైన ఒక కోడ్ కూడా అయితే ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ కోడ్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు 40% డిస్కౌంట్తో పాటు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అయితే ఉంటుంది. లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ లక్కీ కోసం రైస్ కూడా అయితే కుక్ చేసేస్తున్నాను. గుడ్ మార్నింగ్ లక్కీ. గుడ్ మార్నింగ్. యాపిల్ తింటున్నావా? ఏం తిన్నావు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు. గుడ్ మార్నింగ్ వీరు గారు. మీ ఆఫీస్ టైం అవుతుంది, రెడీ అవుతారా? బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. వీరు గారు కూడా రెడీ. టిఫిన్ వచ్చినాయా? ఓకే ఓకే, బాయ్. లక్కీ బాయ్ చెప్పు. వెటకారం ఎక్కువైపోయింది. అవునా, కిందకి వెళ్తున్నట్టుంది. సరే అయితే బాయ్ బాయ్. లైక్ నాకు మాప్ పెట్టడం అయితే ఇలా చాలా ఈజీ అయితే అయిపోయింది.
లక్కీ నో. Doors on the bus go open and shut all through the town. The wipers on the bus go swish, 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 swish. The wipers on the bus go swish, 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 all through. ఇప్పుడు వచ్చేసరికి రెడీ అయ్యానంటే దేనికో కాదు, బయటకి ఎక్కడికి వెళ్ళడానికి కాదు. సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో నా ఓన్ పేజ్ విజు స్టోర్ గురించి ఆల్రెడీ కొందరికి తెలిసే ఉంటుంది. సో ఆ స్టోర్లో ఆ కలెక్షన్ ప్రజెంట్ చేయడానికని రెడీ అయ్యాను. లిప్స్టిక్ కొంచెం బ్రైటర్ కలర్ వల్ల కొంచెం ఓవర్గానే కనిపిస్తుంది అనుకుంటా. బట్ ఓకే, అవుట్ఫిట్స్కి కొంచెం మ్యాచ్ అవ్వాలి కదా అన్నట్టు అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కెమెరా సెట్ చేసుకుని, నాకు అంత ప్రోన్ అయితే కాదు, నాకు కెమెరా సెట్ చేసుకోవడం అంతంత మాత్రంగా వచ్చనమాట. బట్ సెట్ చేసుకుని వీడియో అయితే రికార్డ్ చేసుకోబోతున్నాను. కలెక్షన్ వచ్చేసరికి ఇవి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నట్టయితే విజుటాక్స్లో అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, ఇవన్నీ ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ అండ్ అలాగే ప్లస్ సైజెస్ అనమాట. అంటే అప్ టు 5XL అలా అయితే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో నేను వేసుకున్నాను. ఓకే, ఒక వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. అదిగోండి డ్రెస్సెస్ చూసారా ఎన్ని వచ్చినాయో గుట్టలాగా. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నేను భోజనం పెట్టుకునేసరికి టైం అయితే 3:15 అయింది. సో ఇంకా లక్కీ పడుకుని ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా భోజనం ఫాస్ట్గా అయితే చేసేయచ్చు. లక్కీ నిద్రలో లేచి ఆడేస్తున్నాడు. ఒక మంచి స్లీప్ అయితే ఇద్దరు వేసామన్నమాట. నాకైతే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నైట్ నిద్ర సరిగ్గా ఉండట్లేదు కదా. అట్లీస్ట్ డే టైంలో అట్లీస్ట్ 1 hour పడుకున్నా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అయితే రెడీ అవ్వాలి. టైం వచ్చేసరికి 5 అయింది. వీరుగారు రావడానికి ఇంకా ఒక 1/2 hour to 45 minutes పడుతుంది. తిరిగ్గా లేవాలి. అరే నాన్న వచ్చేసాడు. పడుకుని లేచాడు. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. క్లాప్స్. ఇదిగో నెక్స్ట్ అది అలా కదా. ఇదిగో ఇది మొదలు పెట్టమ్మా. వావ్, క్లాప్స్. అన్నీ అయిన తర్వాత ఫుల్ అచీవ్మెంట్ రావాలి. ఇంకా ఒకటి ఉంది. ఇప్పుడు పెట్టు, స్మైలీ పెట్టు. సరిగ్గా చూడు. వెరీ గుడ్. క్లాప్ కొట్టమ్మా. సరిగ్గా పెట్టలేదంట, నొక్కలేదు. అయ్యయ్యో, కంగారు పడకుండా పెట్టేమ్మా. సరిగ్గా పెట్టు. క్లాప్స్ పెట్టిన తర్వాత కొట్టాలి. సాధించాడు. ఇందుకే ఏంటంటే ఈరోజు జిమ్కి వెళ్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ లక్కీకి లైట్గా ఫీవరిష్గా అనిపించడం, మళ్ళీ టానిక్ వేస్తే తగ్గడం. సో ఇంకా అలా ఉండేసరికి వెళ్ళలేదు. అదిగో 10 days పడుతుందన్నారు డాక్టర్. అటు ఇటుగా ఉంటుంది, ఫీవర్ తగ్గిపోయినా సిమ్టమ్స్ క్రాంకీగా ఉంటాడని చెప్పేసి అన్నారు కదా. సో అదనమాట. డాక్టర్ గారు అయితే అస్తమానం హాస్పిటల్కి రావద్దని కూడా చెప్పారు. ఏ డాక్టర్ అలా చెప్పడం వెళ్ళలేదు. ఫీవర్ వచ్చినప్పుడు అటు ఇటుగా క్రాంకీగా ఉంటారు, ప్రతిదానికి పరిగెట్టుకుంటూ రావాల్సిన అవసరం లేదంటున్నారు. లక్కీ వచ్చేసరికి
10 అయ్యేసరికి పడుకున్నాడు. సో మ్యాక్సిమం మా టార్గెట్ ఇదే అనమాట, త్వరగా పడుకోబెట్టాలి అని అండ్ లాంగ్ రన్లో కూడా పడుకునేటట్టు చూడాలని. సో 2 times పడుకునేవాడు డేలో, ఇప్పుడు దాన్ని కాస్త 1 time తగ్గించి త్వరగా పడుకోబెట్టడం అన్నది అలవాటు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్లోకి వచ్చేసరికి కర్రీ ఉంది, బట్ ఏంటంటే వీరుగా తినడానికి ఇంట్రెస్టెడ్గా అయితే లేరు, అందుకని న్యూడిల్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఈజీగా అయిపోయే న్యూడిల్స్ ఇవే. సో ఇదే ఇంకా డిన్నర్. సో తినగలిగితే ఆయనకి కర్డ్ రైస్ ఉంది. సో దట్స్ ఇట్. ఫ్రెష్ అయితే అయిపోయాను. యాక్చువల్లీ వింటర్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, చల్లటి నీళ్ళు పడితే బాబోయ్ అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ డన్. అండ్ స్కిన్ కేర్ కూడా అయితే చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న పింపుల్స్లా ఉంటుంది అండ్ యాజ్ వెల్ వింటర్ కదా, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ లక్కీ ఆ గదిలో వీరు గారు టీవీ దగ్గర ఎంగేజ్ అయిపోయారు, అందుకే సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఇవి లక్కీ కోసం పాలన్నమాట. యాక్చువల్లీ ఫీడింగ్ నేనే ఇస్తాను, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నా దగ్గర తాగినప్పటికీ ఇంకా వాడికి సరిపోక ఏంటో తెలియదు కానీ మెలికలు తిరిగేస్తాడనమాట, నిద్రలోనే గుండ్రంగా తిరిగేస్తూ ఉంటాడు. సో ఆ కేసులో ఏంటంటే ఈ పాలు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఈ పాలు రిజెక్ట్ చేసేస్తాడు. సో అప్పుడు నేను ఫీడింగ్ ఇస్తాను. అలా ఎందుకైనా మంచిది కానీ స్టాండ్ బైకి నైట్ ఇంకా పడుకునే ముందు బాగా మరిగించేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో అది. సో ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోతాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డే బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.